దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి మరొక అవకాశాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో ప్రియులరా, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందు పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ దయని బట్టి, నీ కృపను బట్టి యేసు ప్రభువా, నీ భక్తులను గురించి ప్రభువా మీరు పరిశుద్ధ గ్రంథములో నాయన ఎన్నో మాటలు రాసించారు తండ్రి. మీకు వందనాలు నాయనా. మీ భక్తులు ఎంతో గొప్పవారు. వారిని గురించి మేము చదువుకొని ఉండగా అలాంటి మంచి భక్తుల ప్రభావము మేము కూడా కలిగి ఉండి నీ చిత్తాన్ని చేసే భాగ్యం మాకు దయచేయండి. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. మీరే మాట్లాడండి యేసు ప్రభువా. మాకు కావలసినటువంటి వర్తమానములు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, ప్రతి విధమైన అభ్యంతరాలను లయపరచండి. ఈ వాక్యం వినుచు ఉండగా అనేక మంది యవనస్తులు ఆకర్షించబడటానికి, సేవకు సమర్పించుకోవటానికి సహాయము చేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులరా, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతాలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. చూడండి, ఇక్కడ మోషే భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే తల్లిదండ్రుల పేరు అమ్రాము, యోకేబేదు. వారు లేవి వంశస్థులు, యాజకుల కుటుంబం. అయితే వారు చక్కగా వారు ఐగుప్తు దేశంలో వారు నివాసం ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని ప్రణాళిక ఆ కుటుంబం మీద, మరి ముఖ్యంగా మోషే మీద దేవుని యొక్క ప్రణాళిక ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, పుట్టిన ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక ప్రణాళికతో దేవుడు మానవులను పుట్టిస్తాడు. ఆ ప్రణాళికను మనము అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళికను అర్థం చేసుకొని దానికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే తప్పనిసరిగా ఆ ప్రణాళికను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊరికినే ఏదో యాంత్రికంగా భూమి మీదకి రాలేదు సహోదరుడా, సహోదరి. యేసు ప్రభువుని నువ్వు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, లేవనెత్తుతాడు. చూడండి, మోషే మీద దేవుని ప్రణాళిక ఉంది. 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. మరి 40 సంవత్సరాలు మిద్యానారణ్యంలో మరి ఆ యొక్క యిత్రో దగ్గర ఆ యొక్క గొర్రెలను మరి కాయుచూ ఉన్నాడు. అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మరలా ఇంకొక 40 సంవత్సరాలు
ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుని యొక్క ప్రణాళికలో మోషేని గొప్ప నాయకుడిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ముందు గొప్పవారు మరి అవ్వాలంటే ముందు మన పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అది ఏ పనైనా సరే, పశువులు మేపే పనైనా, గొర్రెలు మేపే పనైనా, మేకలు మేపే పనైనా, అది వ్యాపారంలోనైనా, అది మరి ఉద్యోగంలోనైనా, అది చిన్న రోడ్లు ఊడ్చే పనిలోనైనా నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఆ యొక్క పనులను బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు, మరొక పనికి ప్రమోట్ చేస్తాడు. ప్రమోషన్ వచ్చింది, ప్రమోట్ అవుతావు. ఏమండి, ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. నీకు అప్పగించబడినటువంటి ఆ చిన్న పనిని నీవు నమ్మకంగా చేయకపోతే, చెడ్డదాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉండలేదు గనక నీ యొద్ద నుండి ఆ తలంతును, ఆ ఉద్యోగాన్ని తీసి వేరొకరికి ఇస్తాను అని చెప్పాడు. అవునా? కానీ మోషే తనకు అప్పగించబడిన పనిలో ప్రియులరా గొర్రెలను మేపుచు, మందను మేపుచూ ఉన్నాడు. మేపాలి. ఎన్ని సంవత్సరాలు మేపాడు? 1 కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 40 సంవత్సరాల దాకా. ఎంత చక్కటి తర్ఫీదండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొద్ద ఎంత చక్కటి ట్రైనింగ్ అయ్యాడండి, ఎంత తర్ఫీదైనాడండి. అవును, మనం నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు, తర్ఫీదిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్ల, నేను కాలేజీ చదివేటప్పుడు నాకు ఏ పని అప్పగించినా సాధ్యమైనంత వరకు నమ్మకంగా చేసేవాడిని. అది మరుగుదొడ్లు శుభ్రం చేసే విషయంలోనైనా, నా మురికి కాలువలను శుభ్రం చేసే విషయంలోనైనా, తర్వాత నేలను ఊడ్చే విషయంలోనైనా, ఏమండి, అది ఎలాంటి పనైనా, బూజులు దులిపే పనైనా. అందువల్ల దేవుడు నన్ను సేవకుడిగా ప్రమోట్ చేశాడు. నాతో పాటు చాలామంది కాలేజీకి చేరారు, కానీ ప్రియులరా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు కొంతమంది లోక సంబంధమైన పనులు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది సేవకులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరి చిన్న విషయాల్లో మనం నమ్మకంగా లేకపోతే నీకు ప్రమోషన్ ఎలా వచ్చుద్ది? ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎలా నువ్వు వర్ధిల్లుతావు? సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి యవనస్తులారా, అమ్మా, అయ్యా, తమ్ముళ్ళారా, నీకు అప్పగించిన దానిలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీకు ప్రమోషను ఇస్తాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆయన సకల విద్యలందు ఎంతో నైపుణ్యత కలిగిన, ఇక్కడ మిద్యానారణ్యంలో ఎంతో చక్కగా మరి 40 సంవత్సరాలు మందను వేపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కొంచెం కూడా రిమార్కు రాలేదు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం గమనించాలి. అంచెలంచెలుగా దేవుడు ఎలా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడో మనము గమనించాలి. చూడండి, మందను మేపుచు, కాయుచు, వాటిని భద్రపరుస్తూ ఆ మందను అరణ్యము అవతాలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. చూడండి ప్రియులరా, ఇంకా దేవుడు మందను మేపే ఆ పనిని ఆపిచ్చి మానిపించి మనుషులు అనే మందను ఎలా మేపాలో, ఎలా నడిపించాలో దేవుడు ప్రత్యక్షమై హోరేబు పర్వతమైన
దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చూసారా ప్రియులారా, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. చూసారా ప్రియులరా, దేవుడు ప్రత్యక్షత పలు రకాలుగా ఉంటుంది. కళల ద్వారా మాట్లాడతాడు. నాతో కళ ద్వారా మాట్లాడాడు. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు, నీవు నా సేవకుడివే, నా సేవకుల లిస్టులో నిన్ను కూడా వేస్తున్నాను అని యేసుప్రభువు వారు వేరొక దూతతో మాట్లాడుచున్నట్లుగా నాకు కల వచ్చింది. ప్రియులరా, అది నేను నమ్మి విశ్వాసం ఉంచి నిర్ధారణ చేసుకొని బైబిల్ కాలేజీకి వెళ్ళానండి. ప్రియులరా, గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక మరి నీ మీద నా మీద ఉందని గుర్తెరుగు. నువ్వు కూడా దేవునికి లోబడినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీకు కూడా సహాయము జరిగిస్తాడు. చూడండి, అప్పటి వరకు మరి అవతల వెళ్ళాలని అతనికి ఆలోచన లేదు. ఆ రోజే ఆ మందును అరణ్యము అవతాలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. చూసారా, నడిపిస్తున్నాడండి మోషేని. అవతాలకి తీసుకెళ్ళాడు. యువతాల నుండి అవతాలకి. యువతాలంటే ఈ లోకం, అవతాలంటే పరలోకం. ఏమండి, ఈ ప్రక్క అంటే ఈ లోకం, ఆ ప్రక్క అంటే పరలోకం. చూసారా ప్రియులరా, ఈ దిక్కు నుండి ఆ దిక్కు, యువతాల నుండి అవతాలకి. చూసారా, ఈ లోకం నుండి, ఈ యొక్క చీకటి లోకం నుండి అవతాలకి వెలుగని మనము హోరేబు పర్వతం, దేవుని పర్వతానికి వెళ్ళాలి. యువతాల నుండి అవతాలకి. చూడండి, మనది యువతాల, ఇప్పుడు భూమి మీద ఉన్నాం. అవతాల ఏముంది? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. యువతాల నుండి అవతాలకి వెళుతూ ఉన్నాం. ప్రియులను గమనించండి, ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశికులమై ఉన్నాం. పరదేశులము ప్రియులారా మన పొరమిదిగాదిపుడు, నిజముగా పొరమిదిగాదిపుడు. పరదేశులము ప్రియులారా మన పొరమిదిగాదిపుడు, నిజముగా పొరమిదిగాదిపుడు. మన పురం ఏది ప్రియులరా? మన దేశం ఏది? మన పౌరస్థితి ఎక్కడుంది? మనం యుగయుగాలు ఎవరితో ఉండబోతున్నాం? ఏమండి, విడిచిపెట్టు భూ సంబంధమైనటువంటి ఆశలు, భూ సంబంధమైన ఆశలు, భూ సంబంధమైన మాటలు, భూ సంబంధమైన తలంపులు, భూ సంబంధమైన పద్ధతులు ఎక్కడో నేర్చుకున్నాయి, ఎక్కడో తెలుసుకున్నాయి, ఎక్కడో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యము ఏ విధంగా సెలవిస్తుంది? దేవుని వాక్యంలో యేసు ప్రభువారు ఎలాగుని సెలవిచ్చారు, వాటిని మనం నేర్చుకుందాం ప్రియులరా. వాటి యందు మనము ఆసక్తి కలిగి ఏం చేస్తాం? ఏం చేయాలి? అభ్యాసము చేస్తూ ఉండాలి. అంత తొందరగా రావు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తెప్పటం అంత తేలికైన విషయం కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, శత్రువుల్ని ప్రేమించటం అంత పెద్ద మరి తేలికైన పనేమీ కాదు. కొంచెం ప్రయాసపడాలి. నిన్న కొంచెము, ఈరోజు కొంచెము, రేపు కొంచెము,
అలాగున ప్రయాసపడినట్లయితే తప్పనిసరిగా నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు. దేవుడు దీవిస్తాడు. ఎస్, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నిన్ను విడవడు. అది నా వాగ్దానం. దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కళ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. మోషేతో అంటున్నాడు, మోషే ఎప్పుడైతే యువతలకు వచ్చాడో అగ్ని జ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ జ్వాల? అగ్ని జ్వాల లాంటి నేత్రాలు గలవాడు. అగ్ని. ఏమండి, దేవుని నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? పాత నిబంధనలో అగ్ని జ్వాలలాగా, యెహోవా దూతలాగా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. చూడండి, ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడు? చూడండి, అది కాలిపోతూ ఉందంట కానీ కాలలేదంట. మండుచు ఉన్నది కానీ ఆ పొద కాలిపోలేదంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు 4 వచనం, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఏంటి ఈ పొద కాలుతుంది, మండుతుంది కానీ కాలడం లేదు. ఏంటిది? విచిత్రంగా ఉంది. మండుచుంది కానీ కాలిపోలేదు. ఏవో నాకు తెలిసినంతవరకు ప్రియులరా, నాకు తెలిసిన జ్ఞానంతో ఇశ్రాయేలీల్ని శ్రమ పెట్టాడు కానీ వాళ్ళని పూర్తిగా నాశనము చేయలేదు. ఆ చెట్టు ప్రియులరా మరి ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉందేమో నా ఆలోచన. అది చూశాడు. చూసి ఏంటబ్బా ఇది మండుచున్నది, వెలుగు కనపడుతుంది, అగ్ని జ్వాలలు కనపడుతుంది, పొద మాత్రం అట్టేగా ఉంది, ఆ ఆకులు అట్టేగా ఉండి, ఆ కొమ్మలు అట్టేగా ఉండి, ఆ చెట్టు అట్టేగా ఉంది. ఏంటి విచిత్రం? చూసారా ప్రియులరా, ఆయన రోషం కలిగిన దేవుడు. చెట్టు మానవ జాతికి సాదృశ్యం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన పూర్తిగా మానవుణ్ణి పూర్తిగా కాల్చివేయడండి. గమనించండి, పూర్తిగా విడనాడడు. ఇశ్రాయేలీలను పూర్తిగా విడనాడా? విడనాడలేదు. కొద్దిపాటి శ్రమలు, కొద్దిపాటి ఇరుకులు, కొద్దిపాటి ఇబ్బందులు. నేను వారిని కొంచెం శ్రమకే అప్పగించాను, వారిని పూర్తిగా నేను విడిచిపెట్టలేదు. దానికి సాదృశ్యం ఈ చెట్టే అన్నట్లుగా నా ఆలోచన అన్నట్లుగా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ తట్టులకు వచ్చినప్పుడు ఇదేంటి విచిత్రంగా ఉంది? విచిత్రమే. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన కార్యాలు అద్భుతం. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 ఆహారం, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు. విచిత్రమే. అవును ప్రియులారా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా. ఆస్తి ఏమి ఉండదు కానీ దేవుడు నమ్మకంగా ఉంటే నీకు ఆస్తి కలిసి వచ్చేటట్టు చేస్తాడు. ఆ గాయం మానదని ఉండొచ్చు కానీ మానేటట్టు చేస్తాడు. ఏమండి, నీకేమో కలిసి రాదు, నీకు మేలు జరగదు అని అంటారు, కానీ మేలు
జరిగిస్తాడు దేవుడు. ఏం పరిగెత్తలేడు అనుకున్నామండి, బలహీనుడండి, కానీ ఫస్ట్ క్లాస్లో పరిగెత్తాడండి. మా అబ్బాయి శుద్ధ మొద్దండి, సోమరండి, అయినప్పటికీ దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే సోమర్తనాన్ని, మొద్దుతనాన్ని తొలగించి చురుకుదనంగా దేవుడు చేస్తాడు. చంచలను దేవుడు ఏం చేస్తాడు? చంచలు ఉపదేశానికి లోబడేవారుగా గుణపరుస్తాడు. ఏమండి, జ్ఞానం కలిగిన వారుగా చేస్తాడు. కుదురయ్యేటట్టు చేస్తాడు. చాలామంది సేవకులు, చాలామంది నక్సలైట్లు, రౌడీలు, దొంగలు, వ్యభిచారులు, ఏమండి నరహంతకులు, వీడు వేస్ట్గాడు, వీడెందుకు పనికిరాడు అని తల్లిదండ్రుల చేత, బంధువుల చేత రకరకాలుగా మాటలు అనిపించుకున్నవారు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు దేవుని నమ్ముకొని లోబడి వాళ్ళు ప్రయోజకులయ్యారు. గండిగుంట రాజబాబు గారు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన MBA చేశాడు. ఎంతో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో రకరకాలుగా నక్సలైట్ అయిపోదాము, ఉద్యమకారుడిని అయిపోదాం అనుకుని త్రాగుడికి బానిస అయిపోయి రైలు పట్టాల మీద ఏమండి రౌడీయిజంగా యూనియన్ పెట్టి రకరకాలుగా విద్యార్థుల్ని అందరిని పోగు చేసి విప్లవ గీతాలతో పాటలు రాస్తూ, ఏమండి నాటకాలు నేర్పుతూ, డ్రామాలు వేస్తూ రకరకాలుగా జీవిస్తున్నటువంటి గండిగొండ రాజబాబు గారిని యేసుప్రభు వారు తన సేవ నిమిత్తము పిలుచుకొని గొప్ప సేవ జరిగించుకోవట్లేదా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాగనే దైవజనులు ఏమండి మరి ఎంతోమంది దైవజనుల్ని వాడుకుంటలేదా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దైవజనులు విజయేశ్వరయ్య గారిని కూడా మరి వేమూరులో ఆయన అయ్యగారు మరి పుట్టి పెరిగి యవనస్తుడిగా ఉంటూ 20 సంవత్సరాల వయసులో, 21 సంవత్సరాల వయసులో ఏమండి ఎంతో రౌడీజంగా జీవించి చాలామందిని గాయపరిచి కొట్టి రకరకాలుగా ఆ గ్రామాన్ని గలిబిలి చేసి చివరాఖరికి బండి ఐజక్ గారు దేవుని యొక్క వర్తమానము అందించుచూ ఉన్నప్పుడు పట్టబడలేదా? ఎంతో గొప్ప సేవ ఆగిరిపల్లిలో ఎంతో గొప్ప సేవ జరిగించట్లేదా? దేవుని యొక్క ఏర్పాట్లు సహోదరుడా, వాక్యం విరుచున్నటువంటి ఓ సహోదరుడా, ఓ సహోదరు, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో, మన యొక్క జీవితాల్లో ఎన్నో రీతిలుగా మనము ఇంకా ఎందుకు పనికిరాము, ఇంకా మరి నా వల్ల ఏం కాదు, నేను మరి అనవసరం అని డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుని సేవకు సమర్పించుకున్నట్లయితే, నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మోషే కోసం పరలోకము నుండి దిగివచ్చి అక్కడ మండుచున్నట్టుగా ఆ పొద అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడుచు ఉన్నది. ఏమని పిలిచాడు దేవుడు? ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చూసారా, అగ్ని జ్వాలల్లో నుండి, ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా, యేసయ్య స్వరము ఈ రీతిగా ఈ టీవీ పరిచర్య ద్వారా సహోదరుడా, సహోదరి, నీకు వినబడుతుందేమో. పలు రకాలుగా దేవుడు హృదయం అనే తలుపు యొద్ద నుండి పలు రకాలుగా తడుతూ ఉంటాడండి. తడతా ఉంటాడు, పలు రకాలుగా తడతా ఉంటాడు. మోషేని తట్టుచూ ఉన్నాడు. మోషే నువ్వు నా పని చేయి,
నీవు ఈ కర్ర తీసుకో, ఇదిగో నీవు ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకుని రా అని చెప్పినప్పుడు మోషే ముందు వెనకని చేశాడు. అయ్యా నేను నత్తివాడిని అయ్యా, నాకు నోటి మాటలు రావయ్యా అన్నాడు. నువ్వు అలా సాకులు చెప్పొద్దు. చాలామంది సాకులు చెబుతూ ఉంటారు. ఏమండి, దేవుడు వాడుకుంటాడు. నాకు వాక్యం చెప్పటం రాదు, పాటలు పాడటం రాదు, దేవుడు నేర్పలేదా? ఓ సహోదరుడా సహోదరి, మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, సిద్ధపరిచాడు, ఐగుప్తుకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశానికి నడిపించాడు. అలాగనే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడిని సహాయం చేస్తాడు. తలలు వంచండి, కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మోషే గురించి ప్రభువా నేను కొద్ది మాటలు ఇచ్చినందుకే వందనాలు. ఇదిగో వాక్యం వినుచున్నటువంటి వ్యక్తులు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా నాయన మేలు పొందుకోవటానికి సహాయం చేయండి అయ్యా. వారిని కూడా మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు బలపరచండి అయ్యా. మీరు సేవకు నాయన అనేకులను మీరు పిలుచుకోమని ప్రార్థిస్తున్నాను. సహవాసాన్ని దీవించండి, ఈ సేవను మీరు కట్టండి, మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.